మరోవైపు మంత్రి తుమ్మలకు హరీష్ రావు సవాల్ విసిరారు. ఖమ్మం జిల్లాలో ఎక్కడికైనా వస్తా నిరూపించండి. తుమ్మల సిద్దిపేటకొచ్చినా పర్వాలేదు, లేదంటే నేను రఘునాథపల్లికి వస్తా. రైతు రుణమాఫీ పూర్తిగా జరిగిందని నిరూపించండి. నిరూపిస్తే అక్కడే రాజీనామా చేస్తా అంటూ సవాల్ విసిరారు హరీష్ రావు. పొద్దుగా లేచి ఢిల్లీలో ఓ కేంద్ర మంత్రి ఇంటికి టిఫిన్ పోయొచ్చాడు. అంటే నువ్వు ఎవరితో ఉన్నావు ఇవాళ అర్థమైతలేదా? అంటే ఇవాళ గోదావరి నీళ్లను ఆంధ్రాకు మళ్లించడంలో భాగంగానే అక్కడ మేడిగడ్డ రిపేర్ చేస్తలేడు, ఇక్కడ సీతమ్మ సాగర్ పనులు పూర్తి చేస్తలేడు. ఇవి పూర్తయితే నీళ్లు మనకుంటాయి కదా, ఇవి పూర్తయితే తెలంగాణ సస్యశ్యామలం అవుతుంది కదా. ఇది పండబెడితే నీళ్లు కిందికి పోలవరం పోతాయి, ఆడికెళ్ళి నల్లమల్ల సాగర్ పోతాయి అనేటువంటి ఆంధ్రప్రదేశ్ కుట్రలో మన ముఖ్యమంత్రి ఉండడం నిజంగా బాధకరం. నువ్వు తెలంగాణకు ముఖ్యమంత్రివా, ఇలా ఆంధ్రాకు ఇలా కొమ్ము కాస్తావా? ఎవరి కోసం పనిచేయాలి ముఖ్యమంత్రి? మొన్న అసెంబ్లీలో నేను అడిగా ఏమైంది రైతు రుణమాఫీ అని. రుణమాఫీ గురించి అడిగితే మీ తుమ్మల గారు అంటుడు మొత్తం అయిపోయిందట, రుణమాఫీ చేసేసిందట. అయిందా రుణమాఫీ? ఖమ్మం గడ్డ మీదకి తుమ్మలకు సవాల్ విసురుతున్నా. నీ నియోజకవర్గం రఘునాథపల్లి మండలంలో ఏ ఊరికి ఏమంటావు, ఎప్పుడు ఏమంటావు చెప్పు తుమ్మల గారు. నువ్వు చెప్పిన ఊరికి వస్తా, చెప్పిన టైంకి వస్తా. రుణమాఫీ అడుగుదామా? వస్తావా? సిద్దిపేటకి రమ్మంటావా? రఘునాథపాలెంకి వస్తా. ఏ ఊరు పోదామా చెప్పు. 100కు 100% రుణమాఫీ అయిందంటే అక్కడే నేను రాజీనామా చేసిపోతా. నువ్వు సిద్ధమా అని అడుగుతా ఉన్నా.